సో హాయ్ గైస్, ధామా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. సో దానికన్నా ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అయితే చెప్తా. సో మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో ఉంటాడు. సో తను వచ్చేసరికి ఒక జర్నలిస్ట్. మన ఒక ట్రైబ్ లో అయితే వెళ్తాడు. ఆ ట్రైబ్ లో అంటే ఒక అడవిలో అయితే వెళ్తాడు. దాని తర్వాత మన హీరోకి హీరోయిన్ కి ఎలా పరిచయం అయింది, అలానే దాని తర్వాత ఏం జరిగింది అనేది మూవీ యొక్క బేసిక్ స్టోరీ లైన్ అని చెప్పొచ్చు. సో మీకు స్త్రీ టూ కావచ్చు, కొన్ని హర్రర్ సినిమా చూసుంటే మీకైతే ఈ సినిమా మీద అయితే ఇంట్రెస్ట్ అయితే రావచ్చు. కానీ కంప్లీట్ గా చెప్తున్నా కదా, వరస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు, ఎవర్ ఫర్ ఎవర్. సో ఎందుకు వరస్ట్ ఫిల్మ్ అంటే, ఆ కాన్సెప్ట్ అయితే ఎక్కలేదని చెప్పొచ్చు. ఆ కాన్సెప్ట్ తీసుకున్న ప్రజెంట్ చేసే విధానంగా అయితే డైరెక్ట్ అయితే 100% అయితే ఫెయిల్ అని చెప్పొచ్చు. కంప్లీట్ గా అర్థమవుతుంది. విఎఫ్ఎక్స్ అయితే దారుణంగా అయితే వాడిరని చెప్పొచ్చు. అసలుకి బ్యాక్ టు బ్యాక్ చావా, పుష్ప 2, యానిమల్స్ ఇలాంటి ఒక పెద్ద పెద్ద హిట్ తర్వాత రష్మిక మందన ఈ సినిమాలో అంటే ఎందుకు యాక్ట్ చేసిందో ఎవరికైతే అర్థం కాదని చెప్పొచ్చు. అలాంటి క్యారెక్టర్ అయితే, బోల్డ్ క్యారెక్టర్ అయితే మన రష్మిక గారికి అయితే ఉండిందని చెప్పొచ్చు ఈ సినిమాలో. సో ఈ సినిమాని మన డైరెక్టర్ ఏం చూపించాలనుకున్నాడో అది 100% అయితే ఫెయిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అది మనం జీర్ణించలేకపోతాం. చూపించే విధానం కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, కొన్ని కొన్ని హర్రర్ సీన్స్ కావచ్చు, వి క్యాంట్ యాక్సెప్ట్ దట్. సో చెప్తున్నా కదా, ఈ సినిమాని అయితే అవాయిడ్ చేయడం అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. అలానే మన రష్మిక గారి క్యారెక్టర్ అయితే నాకైతే కంప్లీట్ అయితే నచ్చలేదు అని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నచ్చలేదు. విఎఫ్ఎక్స్ అయితే దారుణం, సాంగ్స్ అయితే ఏమీ లేదు ఈ సినిమాలో. చెప్తున్నా కదా, అక్కడక్కడ మధ్యలో అయితే వస్తాయి. వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. అలానే మన ఏ క్యారెక్టర్ అయితే నాకైతే నచ్చలేదు. నేనైతే అట్రాక్ట్ అయితే అవ్వలేకపోయినా అని చెప్పొచ్చు. సో మరి ఈ సినిమాలో ఏదైనా పాజిటివ్ ఉందంటే నాకు ఇది ఏమనిపించలేదు అని చెప్పొచ్చు. వరస్ట్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఎందుకు తీసిండో ఆ డైరెక్టర్ అని అడగాలి. సో ఇది నా రివ్యూ ఆఫ్ ధామా. ఈ సినిమా చూసింటే మీకెలా అనిపించింది అని జెన్యూన్‌గా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది నా రివ్యూ. ఈ వీడియో మీకు డెఫినిట్‌గా నచ్చుంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థాంక్ యూ సో మచ్. ఓకే, బాయ్.